ప్రకటనల్లో గొప్పలు, ఆచరణలో మాత్రం ఏమీ ఉండదు. లక్షలాది మందికి భూ యాజమాన్య హక్కులు కల్పిస్తున్నామంటూ ఊదరగొడుతున్న జగన్ సర్కార్ క్షేత్రస్థాయిలో చేస్తున్నది మాత్రం శూన్యం. ఇళ్ల స్థలాలు, అసైన్డ్ భూములకు పట్టాలు సహా సాదా బెనామాల విషయంలోనూ చేసిందేమీ లేదు. భూ యాజమాన్య హక్కుల కల్పన అనేది జగన్ పాలనలో పెద్ద ప్రహసనంగా మారిపోయింది. ఆశలు రేకెత్తించడం మినహా ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలు నిష్ప్రయోజనంగా ఉంటున్నాయి. సాగు భూములు, ఇంటి స్థలాలు, అర్బన్ ల్యాండ్, సాదా బైనామాలపై యాజమాన్య హక్కుల కల్పన కేవలం కాగితాల్లో, ప్రకటనల్లో మాత్రమే కనిపిస్తున్నాయి. జిల్లాలకు స్పష్టత లేని ఆదేశాలు పంపిస్తోంది. వాటి వల్ల ఉపయోగం ఉంటుందా లేదా అన్న సమీక్ష చేయడం లేదు. భూములపై లక్షలాది మందికి యాజమాన్య హక్కులు కల్పించేసినట్లు ప్రచారం చేస్తోంది. ప్రజల్ని మాత్రం భ్రమల్లో ముంచెత్తుతోంది. భూముల రీసర్వే విషయంలోనూ ఇదే జరిగింది. నివాసాలకు సంబంధించిన డీకే పట్టాలు పొంది 10 ఏళ్లు దాటితే అర్హులను నిషిద్ధ జాబితా నుంచి తొలగిస్తామని గతేడాది సెప్టెంబర్లో నిర్ణయం తీసుకున్నారు. ఉత్తర్వులు మాత్రం ఆలస్యంగా నవంబర్లో ఇచ్చారు. డీకే పట్టాదారుల్ని నిషిద్ధ జాబితా నుంచి తొలగించేందుకు జిల్లాల్లో నామమాత్రంగానే చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ప్రకటనలు చూసి తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్తున్న పేదలకు నిరాశే ఎదురవుతోంది. చూస్తాం, చేస్తాం, పైనుంచి ఇంకా ఆదేశాలు రావాల్సి ఉందన్న అధికారుల సమాధానంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. భూముల రికార్డులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇంటిని వేసిన స్థలాలు పొందిన వారి వివరాలు రికార్డుల్లో పూర్తి స్థాయిలో లేవు. ఈ భూములు చాలా వరకు పెద్దల చేతుల్లోనికి వెళ్లాయి. వీటిని కనుగొనేందుకు వైకాపా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్రంలో నివాస స్థలాలు పొందిన వారు 5 లక్షల మంది ఉన్నారని అంచనా. లక్షలాది మంది పేదలకు సంబంధించిన ఈ విషయంలో వైకాపా ప్రభుత్వం ఉదాసీన వైఖరి తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అసైన్డ్ సాగు భూములపై యాజమాన్య హక్కులు కల్పించడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. 2003 సంవత్సరానికి ముందు పట్టాల జారీ జరిగి 20 ఏళ్లు పూర్తయితే అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో 27,14,000 ఎకరాలపై 15,21,000 మందికి యాజమాన్య హక్కులు కల్పిస్తున్నామని గతేడాది నవంబర్లో సీఎం జగన్ నుజ్వీడ్లో ప్రకటించారు. ఆచరణ మాత్రం పరిస్థితులకు భిన్నంగా ఉంది. అర్హులను గుర్తించే ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. అధికారిక లెక్కల ప్రకారం 28,80,000 ఎకరాల సాగు భూములపై 11 లక్షల మంది వరకు మాత్రమే అర్హులున్నారు. ప్రకాశం వంటి జిల్లాల్లో కొన్ని మండలాల్లో అసలు లబ్ధిదారులే లేరు. ఆ స్థాయిలో అసైన్డ్ భూములు పేదల నుంచి గల్లంతయ్యాయి. ఓ అంచనా ప్రకారం ఇప్పటికే 40-50% సాగు భూములు పెద్దల చేతుల్లోకి వెళ్లాయి. ఉమ్మడి కృష్ణా, కడప, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అసైన్డ్ భూములు అర్హులైన దళితుల నుంచి అధికార పార్టీ నేతల చేతుల్లోకి వెళ్లాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని ముందుగానే పసిగట్టిన పెద్దలు పేదల ఆర్థిక పరిస్థితులు, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తక్కువ ధరలకు భూములను లాగేసుకున్నారు. విశాఖ లాంటి జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రభుత్వ చర్యల ముసుగులో వైకాపా నేతలు లబ్ధి పొందేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా దువ్వూరు మండలంలో 1,600 మంది లబ్ధిదారులకు 2003కు ముందు అసైన్డ్ సాగు భూములు ఇచ్చారు. వీరికి యాజమాన్య హక్కులు కల్పించే క్రమంలో జాబితాలు పరిశీలిస్తే 300 మంది వరకు మాత్రమే లబ్ధిదారులున్నారు. ఈ భూములు బడా నేతల చేతుల్లోనికి వెళ్లాయి. బద్వేల్, మైదుకూర్, రాజంపేట, పీలేరు నియోజకవర్గాల్లో కొందరు వైకాపా నేతలు 10 లక్షల రూపాయలు విలువ చేసే భూములను కేవలం ₹1,00,000 పేద రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. అడిగిన వెంటనే రిజిస్ట్రేషన్ చేయిస్తామని హామీ ఇచ్చేలా అనధికారికంగా రైతులతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. 20 ఏళ్ల అనుభవం లేకున్నా రికార్డుల్లో ఉన్నట్లు సృష్టిస్తున్న కొందరు వైకాపా నేతలు లబ్ధి పొందేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వ్యవహారం కొనసాగుతోంది. పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం యుఎల్సి మిగులు భూముల్లో వెలిసిన ఆక్రమణల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం భారీగా రుసుములు విధించింది. అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు ముందుకు రావడం లేదు. విశాఖ, గుంటూరు, విజయవాడ నగరాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. దరఖాస్తుల స్వీకరణకు గత నెలాఖరుతో గడువు ముగియగా విశాఖలో కేవలం 46% మంది లబ్ధిదారులు మాత్రమే స్పందించారు. విశాఖ, గుంటూరు, విజయవాడ నగరాలకు పరిమితమయ్యేలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం 1976లో అమల్లోనికి వచ్చింది. ఒక కుటుంబానికి నిర్దేశిత నివాస స్థలం మాత్రమే ఉండాలన్న ప్రధాన షరతుతో ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ 3 నగరాల్లో కలిపి సుమారు 2,505 ఎకరాల మిగులు భూములు సుమారు 8,000 మంది వద్ద ఉన్నాయి.
గతేడాది ఫిబ్రవరి 24న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో భూముల క్రమబద్ధీకరణకు గతంలో నిర్ణయించిన ఫీజుల్లో కాస్త వెసులుబాటు వచ్చింది. 10 ఏళ్ల తర్వాత మాత్రమే యాజమాన్య హక్కుల బదలాయింపునకు అనుమతిస్తామని పేర్కొంది. స్థల విస్తీర్ణంతో సంబంధం లేకుండా బేసిక్ విలువలో 1.5 రెట్లు ఫీజు చెల్లించాలని మెలికపెట్టింది. దీని ప్రకారం భారీగా చెల్లించాలని నోటీసులు రావడంతో 3 ప్రాంతాల వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. స్థల విస్తీర్ణం అనుసరించి 1 కోటి నుంచి 3 కోట్ల రూపాయల వరకు చెల్లించాలని నోటీసులు వెళ్లాయి. 3 జిల్లాల వాసుల నుంచి తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం కావడంతో 150 చదరపు గజాల వరకు ఉచితంగా, 150 నుంచి 300 చదరపు గజాల వరకు బేసిక్ విలువలో 15%, 300 నుంచి 500 చదరపు గజాల వరకు 100% ఫీజు చెల్లిస్తే క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం ఫిబ్రవరిలో జారీ చేసిన ఉత్తర్వులు సవరించింది. అయినా పెద్దగా ఎవరూ ముందుకు రావడం లేదు. 10 ఏళ్ల తర్వాతే యాజమాన్య హక్కు బదలాయింపునకు అనుమతి లభిస్తుందని, అప్పటి వరకు డీ పట్టాగానే పరిగణిస్తామని మెలికపెట్టడంతో యజమానులు బెంబేలెత్తిపోతున్నారు. స్టాంప్ డ్యూటీ చెల్లించడం ద్వారా రిజిస్ట్రేషన్ జరిగిన ఈ భూముల్లో ఇళ్లు, భవనాలు వెలిశాయి. ఈ పరిస్థితుల్లో వీరికి డీ పట్టా ఇచ్చి 10 ఏళ్ల అనంతరమే యాజమాన్య బదలాయింపు హక్కు కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం యజమానులను కంగారు పెడుతోంది. రెవెన్యూ రికార్డుల్లో ఈ భూములు ప్రభుత్వ భూమిగా ఉందన్న ఉద్దేశంతో డీ పట్టాగా పరిగణించాలని అధికారులు నిర్ణయించారు. ఈ 3 చోట్ల 150 చదరపు గజాల లోపు ఉన్న వారి నుంచి దరఖాస్తులు ఎక్కువగా ఉన్నాయి. భూమి ఇంతకంటే ఎక్కువగా ఉన్న వారి నుంచి దరఖాస్తులు లేవు. యుఎల్సి లెక్కల ప్రకారం విశాఖలో 1269 ఆక్రమణలున్నట్లు గుర్తించారు. ఇందులో 150 గజాలలోపు 999 మంది, 150 గజాలకు పైబడిన ఆక్రమణదారులు 270 మంది ఉన్నారు. తాము నివాసం ఉండే ఇంటి స్థలం క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేస్తే డీకే పట్టా ఎలా ఇస్తారని యజమానులు ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తున్నారు. కానీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. సాదా బైనామా భూముల క్రమబద్ధీకరణలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది. ఈ భూముల క్రమబద్ధీకరణకు విధించిన గడువు గత నెల 31వ తేదీతో ముగిసింది. నెల్లూరు జిల్లాలో 2018 నుంచి 2022 సంవత్సరం వరకు కందుకూరు, కావలి, ఆత్మకూరు, నెల్లూరు రెవెన్యూ డివిజన్లలో మొత్తం 80,000 మంది దరఖాస్తు చేసుకోగా పరిష్కారమైనవి చాలా తక్కువ. దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన ఓ ప్రహసనంగా జరుగుతుందే కానీ పరిష్కార చర్యలు మాత్రం ఉండటం లేదు. ఈ భూముల క్రమబద్ధీకరణకు 1989 జూన్ నుంచి 2023 నవంబర్ మధ్య 16 జీవోలు వెలువడ్డాయి. ఇందులో 3 జీవోలు ఈ ప్రభుత్వ హయాంలోనే వచ్చాయి. పురోగతి మాత్రం లేదు.